చిట్టబోయిన పెంటయ్య యాదవన్న తనయుడు తీరుడు చిట్టబోయిన పెంటయ్య యాదవన్న తనయుడు. హలో నమస్తే. మనకు సదర్ అనగానే గుర్తొచ్చేది హైదరాబాద్లో చెప్పల్ బజార్ లడ్డు యాదవ్. సో లడ్డు యాదవ్ సదర్ ఎప్పుడు కూడా ప్రత్యేకంగా నిలుస్తుంది ప్రతి సంవత్సరం కూడా. మరి ఈ సంవత్సరం ఎక్కడి నుంచి ఆ దున్నలను తీసుకురావడం జరిగింది. సో దానికి విశిష్టత ఏంటి, సో దానికి అలంకారాలు ఈసారి చేయబోతున్నారు, అదేవిధంగా ఇక్కడ వచ్చేటువంటి ప్రజలకు ఏ విధంగా ఏర్పాటు చేయబోతున్నారు. అన్న నమస్తే. అన్న నమస్తే. యాదవ్ ఛానల్ వాళ్ళకు అందరికి దీపావళి సదర్ శుభాకాంక్షలు. మరియు ఈ 22 తారీఖు రోజు చెప్పల బజార్ నుంచి దున్నపోతుల ఊరేగింపు సాయంత్రం ఉన్నది. అందరు ఆహ్వానితులే, మా కులాలకు ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా అందరు రావాలి, వచ్చి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం. అంటే లడ్డు యాదవ్ సార్ అనేసరికి ప్రతి సంవత్సరం కూడా ప్రత్యేక ఆకర్షణ ఉంటుంది. ఈసారి ఎక్కడి నుంచి దున్నలు తీసుకురావడం జరిగింది? ఈసారి హర్యానాకి నుంచి 6 దున్నపోతులు తెచ్చాము. ఇంకోటి భువనగిరి రాజీవ్ యాదవ్ అని ఆయన ఒక 4 వస్తున్నాయి. మా ఇళ్ళ దున్నపోతులు 22 దున్నపోతులతో సో ఏ విధంగా ఏర్పాటు చేస్తున్నారు వచ్చే ప్రజలకి? వాళ్ళు అనేటట్లయితే ఉంటుందన్న మాత్రం ఎప్పుడన్నా కానీ కొత్త రకం ప్రతి ఏడాది చెప్పల బజార్లో దీపావళి సందర్భంగా చాలా కొత్త రకంగా చూపెడతాం. ఆ రోజు చూసి అనేటట్టు. అంటే పోయినసారి స్కంద మూవీ దున్నపోతని తీసుకురావడం జరిగింది. సో ఇప్పుడు ఈసారి వచ్చిందన్న తల్బీర్ డైరీ ఫారం నుంచి. అంటే బాహుబలి అంటే దానికి పేరు పెట్టిన పేరా లేకపోతే సినిమాలో యాక్టింగ్ చేసి? సినిమా బాహుబలి సినిమా వచ్చిన రోజు పుట్టింది, దాని పేరు బాహుబలి అని పెట్టింది. సో ముఖ్యంగా ఈ దున్నపోతులకు ఎలాంటి ఫుడ్ ఇవ్వబోతున్నారు? ఏముంటది, దానా ఉంటది, డ్రై ఫ్రూట్స్ ఉంటాయి, పాలు జనరల్ గా లడ్డు యాదవ్ దున్నపోతు అనేసరికి మంచి బంగారం తోటి అలంకరణ చేస్తారు. ఈసారి 2020లో 2020లో మేము దున్నపోతు బాహుబలి దున్నపోతు 3 కిలోల బంగారం మా కసాని గారు చేపించాము. మేమందరం కలిసి చేపించాము. ఇంకొక నెక్స్ట్ ఇయర్ అన్నా 27లో వేసామని మేము ఆలోచన. ఇప్పుడు లడ్డు యాదవ్ సదరు ఇక్కడ చెప్పల బజార్లో స్టార్ట్ ఎక్కడి నుంచి నారాయణగూడకి చేరుకుంటాం? వీడికి చెప్పల బజార్ నుంచి నింగంపల్లి టు రెడ్డి కాలేజ్ టు నారాయణగూడ సర్కిల్, ఆడికేసి మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చేస్తాం. జనరల్ గా సదర్ అనేసరికి లడ్డు యాదవ్ నాయకాన్ని తీసుకొని చాలా మంది యూత్ కూడా ఉన్నారు. యూత్ కి ఒక సదర్ పండుగ సందర్భంగా ఎలాంటి మెసేజ్ చేయాలనుకుంటున్నారు? మా చెప్పల బజార్ నుంచి జరగబోయే సదర్కు మీరు అందరు చూసి మీరు కొంచెం స్టార్ట్ చేసి మీరు వాళ్ళకి ఎదగాలని మా. ముఖ్యంగా సదర్ పండుగ అనేసరికి లడ్డు యాదవ్ ఎంతో కష్టపడి ఇవాళ చిట్టపోయిన ఫ్యామిలీ కావచ్చు, లడ్డు యాదవ్ కావచ్చు, ఎంతో కష్టపడి ఇవాళ సదర్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సో వీళ్ళందరి కష్టాన్ని, యాదవ్ల కష్టాన్ని, చిట్టపోయిన ఫ్యామిలీ కష్టాన్ని గుర్తించి రాష్ట్ర పండుగ గుర్తించి సో ఎట్లా ఫీల్ అవుతున్నారు అన్న? రాష్ట్ర పండుగ ఇది అంతా యాదవ్ల కష్టమే అన్న. ప్రతి ఒక్క యాదవ్కు అది ఎర్రగొల్ల కావచ్చు, బాగనాడు గొల్ల కావచ్చు, కొమ్మగొల్ల కావచ్చు, ముష్టిగొల్ల కావచ్చు, పెద్దగొల్ల కావచ్చు, చిన్నగొల్ల కావచ్చు, అందరి కష్టమే ఇలా రాష్ట్ర పండుగ అన్న. దీనికైతే ఖచ్చితంగా నేనైతే చెప్తున్నా, లడ్డు యాదవ్ ఒక్కొంది కేజీ రాష్ట్ర పండుగ వచ్చిందని నేనే అన్నా. ప్రతి ఒక్క యాదవ్ది ఇది కష్టం. ఒక్క దున్నపోతుని తెచ్చిన వాళ్ళకు అదే మిడిల్ వస్తుంది. నేను 22 దున్నపోతులు తీసుకుపోయినా నాకు అదే మిడిల్ వస్తుంది. వాళ్ళు చేసిన కష్టం చూసి గవర్నమెంట్ వాళ్ళు చూసి ఇవాళ రాష్ట్ర పండుగ చేసినందుకు రేవంత్ రెడ్డి గారికి, అంజన్ కుమార్ యాదవ్ గారికి, అనిల్ కుమార్ యాదవ్ గారికి, ప్రతి ఒక్క లీడర్కి ఏది ఆబ్జెక్షన్ చేయకుండా రాష్ట్ర పండుగ ఇచ్చినందుకు అందరికీ నాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. రాష్ట్ర పండుగ ఇచ్చారు కానీ బడ్జెట్ మాత్రం కేటాయించట్లేదు. కష్టపడి చేసిన వాళ్ళు కూడా కొంత కూడా మనీ దక్కట్లేదు. నా దృష్టిలో అయితే బడ్జెట్ అవసరం లేదన్నా. మనం ఎట్లయితే చేసుకుంటూ వస్తున్నామో అట్లనే చేస్తే మంచిదన్న. బడ్జెట్ ఇస్తే మన కులం తప్పులు వస్తుంది. వాళ్ళకి తక్కువ ఇచ్చిరు, వీళ్ళకి ఎక్కువ ఇచ్చిరు అనేసి ఒకటి వస్తుంది. అసలు పైసలే తీసుకోవద్దని నేను అనుకుంటున్నాను. వస్తా ఉంది. ఈ కార్యక్రమం వల్ల ప్రతి ఒక్క యాదవ్ సోదరులు ఎంత బిజీ ఉన్నప్పటికీ కూడా దివాళీ నెక్స్ట్ డే, దాని తర్వాత రోజు, దానికి ముందు రోజు అందరూ కలుసుకోవడం, తమ ఆడపడుచు ఇంట్లోకి పోయి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడం, ప్రతి ఒక్క యాదవ్ సోదరులు అందరూ కూడా అలేబలే కార్యక్రమంలో పాల్గొని వారి వంతు
సహాయ సహకారాలు అంతా కూడా ఈ యొక్క యాదవ్ సమాజానికే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా ఉండాలన్న ఆలోచనతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్దలు పూర్వీకులు నిర్వహించడం జరిగింది. అదే విధంగా ఆనవాయితీగా వస్తూ జనరేషన్ ప్రకారంగా ఈ యొక్క కార్యక్రమం ఈ రోజు ఎంతో క్రేజ్ గా సదర్ కార్యక్రమం అంటే దున్నపోతుల విన్యాసాలే కానీ మరి యాదవ్ సోదరులే కాకుండా కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం, దాన్ని మేము చాలా గర్వంగా ఫీల్ అవుతూ మరింత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాలన్న ఉద్దేశంతో ప్రత్యేకంగా ఆకర్షణీయంగా ఉండాలని నార్త్ ఇండియా నుంచి హర్యానానే కానీ పంజాబే కానీ యూపీ కానీ ఇటువంటి రాష్ట్రాలలో నుంచి పెద్ద మేలు రకమైనటువంటి ముర్రా జాతికి చెందినటువంటి దున్నపోతులని ఇక్కడికి ఆహ్వానించి మన యాదవుల యూనిటీ ఐడెంటిటీని మనం మరింత పెద్ద స్థాయిలో తీసుకెళ్లాలి. రాష్ట్ర ప్రభుత్వాలే కాదు కేంద్ర ప్రభుత్వాలకు కూడా యాదవుల పవర్ కానీ యాదవుల ఐడెంటిటీ యూనిటీ ఏముందో చూపించాలన్న ఉద్దేశంతో పెద్దలు చేసుకుంటూ వస్తూ ఉన్నారు. దాన్ని మరింత అంగు వైభవంగా మేము దాన్ని ఇంకా పెద్ద ఎత్తున తీసుకెళ్లాలని చెప్పి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నాం. ఎవ్రీ ఇయర్ చెప్పల్ బజార్ సదర్ సంబంధించి అనేక మంది రాజకీయ నాయకులు కూడా అటెండ్ కావడం. ఈసారి ఎవరు ఇన్వైట్ చేశారు? ఈసారి ఎవ్రీ ఇయర్ కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి అన్న గారు మరియు మన పెద్దలు అంజన్ కుమార్ యాదవ్ గారు మరి పెద్దలు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కుటుంబ సభ్యులు మరియు ఇంకా పెద్ద నాయకులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి వస్తూ ఉంటారు రెగ్యులర్ గా. ఇప్పుడు కాదు ఇయర్స్ నుంచి కూడా మంచి సత్సంబంధాలతోటి ప్రతి ఒక్కరు కూడా కలుసుకోవడం, ఈ యొక్క కార్యక్రమంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా వాళ్ళు ముందుండి మీరు కార్యక్రమం నిర్వహించండి మేము అందరం మీ వెంబడి ఉంటామని చెప్పి సహకారంతో ముందుకు పోవడం. మరియు ఇప్పుడు యువ నాయకులు అయినటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారి లేకపోతే ఇప్పుడు కంటెస్ట్ చేస్తున్నటువంటి నవీన్ యాదవ్ గారే కానీ ఇంకా తలసాని సాయి కిరణ్ యాదవ్ కానీ వీళ్ళందరూ కూడా రానున్నటువంటి రోజుల్లో సమాజానికి చాలా పెద్ద ఎత్తున వాళ్ళు కూడా కృషి చేయాలన్న ఉద్దేశంతో మీరు చూస్తా ఉన్నారు. ఇదే విధంగా ఎంతో మంది యువకులు ఎంతో మంది యాదవ్ సోదరులు మరియు ఈ సమాజంలో మా వంతు సహాయ సహకారం కూడా ఉండాలని చెప్పి ముందుకు పోతా ఉన్నారు. మీరు అందరు కూడా చూస్తా ఉన్నారు ఈ విషయాలు. కిషన్ రెడ్డి గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. సో ఎట్లా ఫీల్ అయ్యారు? కిషన్ రెడ్డి గారు దాదాపు చాలా పూర్వం నుంచి కూడా ఈ కార్యక్రమం సదర్ కార్యక్రమంలో తాతగారు అయినటువంటి చిట్టబోయిన వీరప్ప యాదవ్ గారు ఉన్నప్పుడు పెద్దలు కిషన్ రెడ్డి అన్న గారు వచ్చి ఆయన ఆశీర్వాదం తీసుకోవడము మరియు దాని తర్వాత పరశురామ్ యాదవ్ గారిని కలవడము మరి ఇక్కడ ఉన్నటువంటి గ్రేటర్ హైదరాబాద్ యాదవ్ మహాసభ కమిటీ సభ్యులందరితోటి కూడా మంచి సత్సంబంధాలు, వాళ్ళందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియడానికి ఇక్కడికి రావడము మరియు అఖిల భారత యాదవ్ మహాసభ అయినటువంటి అధ్యక్షులు బత్తుల బాబురావు యాదవ్ గారు వారిని కూడా ఇంటికి వెళ్ళి కలిసి రావడం కానీ మరియు అఖిల భారత యాదవ్ మహాసభ కమిటీ సభ్యులే కాకుండా ప్రతి ఒక్కరు రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లా కమిటీలే కానీ లేకపోతే రాష్ట్ర కమిటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క యాదవ్ సభ్యులకు కూడా ఈ యొక్క దీపావళి శుభాకాంక్షలు అనేక సంవత్సరాల నుంచి తెలుపుతా ఉంటారు. వాళ్ళందరికీ కూడా పర్సనల్ గా ఫోన్ లో కూడా మాట్లాడి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటారు. యాదవ్ సామాజికం ఇంకా ముందుకి పోవాలి మరియు ఈ యొక్క పాడి పరిశ్రమ మీద జీవనాధారం కొనసాగిస్తున్నటువంటి వాళ్ళకు ఏదైతే డాక్టర్స్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో డాక్టర్స్ అవైలబుల్ లేనందుకు మొబైల్ అంబులెన్స్లు యానిమల్స్ కి కూడా ప్రొవైడ్ చేయించారు మన కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి అన్న గారు. దానికి గత సంవత్సరం ఇనాగ్రేషన్ కూడా జరిపి గ్రేటర్ హైదరాబాద్ యాదవ్ సభ కమిటీ సభ్యులు మరియు అఖిల భారత యాదవ్ మా సభ్యులు వాళ్ళందరూ కూడా ఆధ్వర్యంలో ఈ యొక్క అంబులెన్స్ ని కూడా సౌకర్యం కేంద్రం నుంచి కానీ రాష్ట్రం నుంచి కానీ ఈ యొక్క సహాయ సహకారాలు వాళ్ళే ఎక్కడికి ఇబ్బంది పడకుండా ఎటువంటి యానిమల్స్ కి ఏమి ఇబ్బంది అయినా కూడా అంబులెన్స్ కి టోల్ ఫ్రీ నంబర్ ఇచ్చారు. దానికి కాల్ చేస్తే వాళ్ళే వచ్చి దానికి ఏం సపోర్టివ్ గా ఏం హెల్త్ మెడిసిన్ కానీ ఏం కావాలో ట్రీట్మెంట్ చేయడానికి ప్రత్యేకంగా వెహికల్స్ ఇవ్వడం ప్రొవైడ్ చేయడం కూడా చేపించారు. ఫైనల్ గా ఇవాళ హైదరాబాద్ లో జరిగినటువంటి సదరు ఈ రోజు జిల్లాలలో కూడా నల్గొండ కావచ్చు, మహబూబ్నగర్, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలలోకి వాకింది. సో మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము. మీకు ఇంపార్టెంట్ గా చెప్పాలంటే ఒకప్పుడు హైదరాబాద్ లో సదర్ నిర్వహించాలంటే చాలా తక్కువ కార్యక్రమాలు జరుగుతుండే. పెద్ద ఎత్తున ఇక్కడ కాచిగూడ చెప్పల్ బజార్ నుంచి లేకపోతే ముషిరాబాద్ నుంచి లేకపోతే ఖైరతాబాద్ నుంచి ఇంకా సైదాబాద్ నుంచి అట్లా ఒక 10 నుంచి ఒక 20 సంఖ్యల అప్రాక్సిమేట్ 20 వరకు హైదరాబాద్ లో పూర్వం హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ కి బిఫోర్ హైదరాబాద్ లో జరుగుతుండే.
అది కూడా దివాళీ నెక్స్ట్ డే, దాని తర్వాత నారాయణ కూడా పెద్ద కార్యక్రమం జరుగుతుండే. కాకపోతే ఆ సమయంలోనే అందరికీ కూడా ఎక్కడెక్కడైతే సదర్ కార్యక్రమాలు చేస్తారో వాళ్లకు సహాయం అందించడం కానీ, లడ్డు యాదవ్ గారు కానీ, నందకిషోర్ యాదవ్ గారు కానీ ఏ విధంగా కార్యక్రమం నిర్వహించాలి ఏందని గతంలో ఉన్నటువంటి యాదవ్ సభ్యులు, గ్రేటర్ హైదరాబాద్ యాదవ్ మహాసభ రాష్ట్ర కమిటీలు వీళ్ళందరూ కూడా జిల్లాలలో కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్లాలి. దీంతో ఒక మంచి వాతావరణం డెవలప్ అవుతుంది. యాదవ్ సోదరులు అందరూ కూడా ఒక వేదిక మీదకి రావడము, వాళ్ళందరూ కూడా ఒక మంచి పాజిటివ్ అట్మాస్ఫియర్ లో ఈ యొక్క ప్లాట్ఫామ్ ని ఈ యొక్క యాదవ్ సభ్యులందరూ కూడా కలవడం చాలా సంతోషంగా వాళ్ళు కూడా ఫీల్ అయ్యి ప్రతి ఒక్కరు కూడా జిల్లాల స్థాయిగా దీన్ని తీసుకుపోవడం, పెద్దలు అందరూ కూడా చాలా మంది చాలా కృషి ఉంది దీని వెనుక. జిల్లాల నుంచి తీసుకుపోవడం, జిల్లాల నుంచి గ్రామ స్థాయికి తీసుకుపోవడం, ఆ స్థాయిలో వాళ్ళు గత 15-20 సంవత్సరాల పూర్వం నుంచి చేస్తేనే ఈ రోజు రాష్ట్ర పండుగ మరియు ఈ రోజు భారతదేశంలో వాళ్ళందరూ కూడా ఈ యొక్క హైదరాబాద్ లో జరిగేటువంటి ప్రత్యేక పండుగ యాదవ్ సదర్ అని చెప్పి అన్ని రాష్ట్రాలలో కూడా ఇది పాకింది. ఖచ్చితంగా దీని ద్వారా ఏంటంటే యాదవ్లు ముఖ్యంగా తెలుసుకోవాలి. యాదవ్లు ముఖ్యంగా మనం అందరం కూడా విషయం ఏంటంటే అందరం ఐకమత్యంగా ఉంటేనే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వంలో కానీ లేకపోతే ఎక్కడున్నప్పటికీ కూడా ఒక ఐక్యతనే మనకు మహాబలం. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ముందుకు పోతే మనం సమాజంకి మనం అందరం కూడా నిదర్శనంగా ఉంటాము. సమాజంకి మన వంతు ఏం చేయాలో చేయగలుగుతాం. సో ఫైనల్ గా చెప్పల్ బజార్ సదర్ సంబంధించి ఏ విధంగా ఏర్పాటు చేస్తున్నారు? కాచిగూడ చెప్పల్ బజార్ నుంచి పెద్ద ఎత్తున ఈ యొక్క చిట్టబోయిన కుటుంబం నుంచి మరియు గ్రేటర్ హైదరాబాద్ యాదవ్ మహాసభ సభ్యులందరి సహకారము మరియు రాష్ట్ర యాదవ్ మహాసభ కమిటీ సభ్యులందరి సహకారంతో పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమం ఎవ్రీ ఇయర్ కొనసాగుతుంది. అదే విధంగా ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు కానీ లేకపోతే కార్యక్రమాలకు కానీ ప్రతి ఒక్క విషయాలు అన్ని కూడా జాగ్రత్తగా చూసుకొని కమిటీ సభ్యులు అందరితో కూడా డిస్కస్ చేసి మనకు ఎవ్రీ ఇయర్ ఎక్కడ ఏం ఇబ్బందులు జరుగుతున్నాయి, ఎక్కడ ఏం అవసరాలు కావాలి, మంచినీటి సౌకర్యమే కానీ లేకపోతే మహిళలకు టాయిలెట్స్ విషయంలోనే కానీ నారాయణగూడలో ఇవన్నీ కూడా ఏర్పాట్లు అక్కడ నిర్వహించేటువంటి సదర్ సేవా సమితి వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ఎటువంటివి చేస్తే ఇంకా మనము అందరికి సపోర్టివ్ గా ఉంటుందో అని చెప్పి వాళ్ళు కూడా డిస్కస్ చేసుకొని ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ఇవన్నీ కార్యక్రమాలు అందరి ఉద్దేశాలు అందరికి ఏ విధంగా మనం డెవలప్ చేస్తే బాగుంటుంది ఇవన్నీ కూడా చర్చించుకొని ముందుకు పోతా ఉన్నాము. కాకపోతే పెద్ద ఎత్తున అందరు కూడా వస్తారు కాబట్టి వాళ్ళందరినీ కూడా ఈ యొక్క కార్యక్రమానికి రావాలి. పెద్ద ఎత్తున మన జరగబోయేటువంటి కాచిగూడ చెప్పల్ బజార్ నుంచి జరగబోయేటువంటి ఊరేగింపు సాయంత్రం 7:30, 8 o'clock ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్న యాదవ్ సోదరులే కాదు జిల్లాల నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా దయచేసి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని చెప్పి మరీ క్షేమంగా మీరందరూ కూడా ఇంటికి చేరుకోవాలని చెప్పి మనసు పూర్తిగా ఆ కృష్ణ భగవంతుని వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. చూశారు కదా, సో హర్యానా నుంచి అయితే మనకు 6 దున్నపోతులను తీసుకురావడం జరిగింది. మిగతా మొత్తం అందుబాటులో ఉన్నటువంటి 22 దున్నపోతులతోటి ఈసారి లడ్డు యాదవ్ సదర్ అయితే అంగరంగ వైభవంగా జరగబోతుంది.